ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. ఎంత సంతోషం అంటే నేను అస్సలు చెప్పలేనండి. ఎన్నో రోజులేంటి ఎన్నో సంవత్సరాలు అయింది. దాదాపు 2-3 సంవత్సరాల పైనే అయిందండి నేను కాళహస్తికి వెళ్ళి. తిరుపతిలోనే ఉంటాం కానీ కాళహస్తికి వెళ్ళే అవకాశం అంటే నాకు కొన్ని అనివార్య కారణాల వల్ల వెళ్ళలేకపోయాము. ఎంత భక్తో ఎంత ఇష్టమో స్వామిని చూడాలని, కానీ ఎందుకో తెలీదు ఆ టైం రాలేదన్నమాట. నిన్న మాత్రం మా వారికి చెప్పాను, నేను ఎట్టి పరిస్థితుల్లో రేపు నేను కాళహస్తికి వెళ్ళి శివయ్యను, జ్ఞానప్రసూనాంబాదేవిని దర్శించుకోవాలి. నా మనసులో ఉండేదంతా కూడా ఆ స్వామికి, అమ్మవారికి నేను చెప్పుకోవాలి. వాళ్ళ కృపా కటాక్షాలు నా మీద పడాలి, మన కుటుంబం పైన పడాలి అని చెప్పి, ఏమో మళ్ళీ వెళ్దాంలే, ఇంకో రోజు వెళ్దాంలే అని అనుకోకుండా సంకల్పంతో నేను చెప్పటం, మా వారు సరే అనటం, వెంటనే ఆదివారం అన్ని పనులు పక్కకు నెట్టేసి ముందు గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలని చెప్పి సంకల్పించుకున్నామండి. అలాగనే ఈరోజు ఇంకా కాన్సన్ట్రేషన్ అంతా స్వామి పైనే ఉందన్నమాట. చాలా చక్కటి దర్శనం అయింది. మంచి మధురానుభూతి అనిపించిందండి ఆ గుడిలో. నిజంగా చాలాసేపు 1.5 hour దాకా గుడిలోనే ఉండిపోయాము. నాకైతే మనస్తృప్తిగా అనిపించింది. ప్రసాద వారి దర్శనం చేసుకున్నాము. చాలా సంతోషం అనిపించిందండి. తప్పకుండా ఆ దేవదేవతలు నా కోరిక తీరుస్తారని, తీర్చిన వెంటనే నేను మళ్ళీ వెళ్ళి స్వామిని, అమ్మవారిని దర్శనం చేసుకుంటాను. అలాగే నాకు మంచి చేస్తే నేను 10 మందికి మంచి చేయాలి అనుకునేదాన్నండి. కాబట్టి ఆ దేవుణ్ణి, ఆ దేవతని అదే కోరుకున్నాను. అమ్మ, మా కుటుంబానికి మంచి చెయ్యి, తండ్రి మా కుటుంబానికి మంచి చెయ్యి, అనుకున్న కోరిక నెరవేరేటట్టు చెయ్యి, మేము 10 మందికి హెల్ప్ చేస్తాము అని కోరుకున్నానండి. నా ఈ సంతోషాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకొని మళ్ళీ ఈ చిన్న వీడియో తీశానండి. చాలా హ్యాపీగా ఉంది.